మీ సి సెక్షన్ అంట కదా. నాకైతే నార్మల్ డెలివరీ అయింది అప్పుడు. అసలు ఫుల్ పెయిన్స్, నొప్పులు భరించలేకపోయినా. మీ సి సెక్షన్ వాళ్ళకే బెటర్. 5 నిమిషాల్లో బేబీ బయటకు వస్తుంది, మీ పెయిన్ తెలియకుండా. చెప్పలేనని పెయిన్స్ వస్తాయి. ఆ నొప్పులకి నరకం అనుభవించినంత పని అవుతుంది. కానీ మీకైతే ఆ బాధనే లేదు. మా నార్మల్ డెలివరీ వాళ్ళకేమో కూర్చోడానికి రాదు, వాష్రూమ్కి వెళ్ళడానికి రాదు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకైతే అవే ప్రాబ్లం ఉండదు. ఎలా అంటున్నారేంటి? సి సెక్షన్ అంటే అంత ఈజీ అనిపిస్తుందా మీకు? సి సెక్షన్ చేసే ముందు అనస్థీషియా ఇస్తారు చూడండి. ప్రెగ్నెంట్ ఉమెన్ లేడీ తలని తన మోకాళ్ళ వరకు తీసుకొస్తారు, ఇట్లా వంపుతారు. అది చాలా పెయిన్ఫుల్. దానికన్నా ముందు యూరిన్ అది ఇంకా పెయిన్ఫుల్. అండ్ ఇంకొక విషయం, తను లేచి నడిచేటప్పుడు మళ్ళీ తను చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా నడిచిందో అడుగులో అడుగు వేసుకుంటూ అట్లా నడవాల్సి ఉంటది. దగ్గరాదు, తుమ్మరాదు, నవ్వరాదు, కూర్చోరాదు, నిల్చోరాదు. ఇంత పరిస్థితి ఉంటది. పాపం సరిగా పడుకోవడానికి కూడా రాదు. అంత ఈజీ కాదు ఏది కూడా. నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా రెండు కూడా డిఫరెంట్. కానీ ఒకటి పెయిన్ ఒకరికి ఒక రకంగా ఉంటది, ఒకరికి ఒక రకంగా ఉంటది. ఒకరినొకరు కంపేర్ చేసుకోకండి డెలివరీ విషయంలో. మనం ఒక బేబీకి బర్త్ ఇవ్వాలి అంటే మనం పునర్జన్మ ఎత్తినట్టే. అది నార్మల్ డెలివరీ కానీ సి సెక్షన్ కానీ. మరి మీదే డెలివరీ కామెంట్ చేయండి. నేను మీ పూజిత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.